చిన్నోడు పెద్దోడు షాపింగ్. చిన్నోడు పెద్దోడు ఈరోజు ఫ్రీగా ఫోటోలు తీసుకోవచ్చు. పెళ్లి పనులన్నీ స్టార్ట్ అయిపోతాయి కదా. మా పిన్ని మై మమ్మీ కాఫీ, చిన్నోడు కూడా కాఫీ. మర్యాదలు చేస్తున్న పిన్ని. వావ్ వావ్. అయ్యా యాడంతో పడలేకపోతున్నాను. చెప్పండి. ఏ సమస్య చెప్పంటారమ్మా? పెదరాయుడు ఉన్నారు అక్కడ, చెప్పండి. నవ్వండి. ఓకే రండి, అన్నీ తింటారు మరి. ఒకరోజు జుట్టు కుడితే ఫుటేజ్ వస్తుంది. అన్ని ఫుటేజ్ తనలో పేరు తీసుకుంటాం. ఓజీలో బాగుంటుందంటే అసలు లేవు. చూపి ఒకసారి నాకు భయమే. మమ్మీ దంచండి పసుపు రాలేదు ఇంకా. పాట కూడా పాడండి. ఓన్లీ మోటో ఈరోజు దీన్ని పిండి చేశాడు. చేయండి, ఫుల్ పిండి చేయండి, పౌడర్ అయిపోవాలి. చిన్న నువ్వు తినమ్మా, నువ్వు తినకపోతే పెద్ద మొదలదమ్మా. చేసి తోయ్, ఇంకా తోయ్, బయటికి వెళ్ళిన దొరుకుతాయి. తెలీదు, చూడాలి. అసలు చూపి అన్నీ అయిపోయాక ఈ అక్క చెల్లెళ్ళు కాంబినేషన్లో వంటింట్లోకి వచ్చి ఇవన్నీ చేయకపోతే అసలు ఆ ఫంక్షన్ అవ్వదు, అయినట్టే కాదు. ఏమంటారు అక్క చెల్లెళ్ళు? థమ్స్అప్. మనకు ఒక థమ్స్అప్ వచ్చింది. అమ్మా ఏంటివి? ఊర్లమ్మా శనగపప్పు పిన్ని నువ్వేం చేస్తున్నావు? బూరెడికి ఆయిల్ సరిపోవట్లేదు. నిన్న ఎంగేజ్మెంట్ రివ్యూ ఇచ్చావు కదా, అలా ఈరోజు గోధుమ రాయి అయిపోయింది షాపింగ్. ఇప్పుడు అసలైన పెళ్లి పనులు స్టార్ట్ చేస్తాం కదా. గోధుమ రాయి అయిపోయిందంటే సగం అసలైన పెళ్లి పనులు ఇప్పుడు స్టార్ట్ చేస్తావు కదా పిన్ని. ఇప్పుడు చెప్పు, యాక్చువల్గా ఇంక ఈ రోజు నుంచి అన్ని పెళ్లి పనులే. నీకు 10 days టైం ఉంది. ఏంటి సంగతి? ఎలా అనిపిస్తుంది? గోధుమ అయిపోతుంది. ఇంకా షాపింగ్, గోల్డ్, బట్టలు అవన్నీ షాపింగ్ చేసి
పెళ్లికి సంబంధించినవన్నీ నెమ్మదిగా ఆలోచించుకొని హ్యాపీగా ఎంత హ్యాపీగా ఉందో. మొత్తం పెళ్లికి సంబంధించినవన్నీ ఈ రోజు నుంచి స్టార్ట్ చేయొచ్చు. మెయిన్ హ్యాపీనెస్ ఎందుకు వస్తుంది? షాపింగ్. ఏమంటావు అమ్మా? షాపింగ్. ఓ ఈ రోజుదా? నైస్. చాలా బాగుంది, బ్యూటిఫుల్. అఫ్ కోర్స్ మా ఇద్దరు కాంబినేషన్ లో ఇలా దంచడం ఉండకపోతే ఎలా?